అందరికీ నమస్కారం. ఈరోజు వేములపల్లిలో సబ్స్టేషన్ని ఒక రికార్డు టైంలో ఇది పూర్తి చేసుకోవడం అనేటువంటిది జరిగింది. ఈ సబ్స్టేషన్ ప్రారంభోత్సవానికి మరి ఎస్సీ మూర్తి గారు, రాజమండ్రి ఎస్సీ మూర్తి గారు, అదేవిధంగా ఏడీ గారు, ఏఈ గారు, డిఈ గారు, మరి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళ స్టాఫు, అదేవిధంగా మరి వర్మ గారు, మన వైస్ ప్రెసిడెంట్ శేషారారు, వైస్ ఎంపీపీ వాసు గారు, వైస్ ఎంపీపీ రమణ గారు, పెద్దలు మరి రంగా గారు, ప్రస్తుత సొసైటీ ప్రెసిడెంట్. ఆయన చాలా పదవులు చేశాడు, ప్రస్తుతానికైతే సొసైటీ ప్రెసిడెంటే. ఏడిది సర్పంచ్ ఆశీర్వాదం గారు, మరి ఇక్కడ ఉన్నటువంటి మన పార్టీ చిక్కాల శ్రేణి గారు, ప్రస్తుత మరి ఏఎంసీ యాక్టింగ్ చైర్మన్ గారు, వైస్ చైర్మన్ అయినప్పటికీ ఆయన ఇప్పుడు యాక్టింగ్ చైర్మన్ ప్రస్తుతానికి. అదేవిధంగా సత్యబాబు గారు, విజయ్ గారు, మరి ప్రసాద్, మన నెంబర్లో సంగిశెట్టి రమేష్ గారు, ఇక్కడ ఉన్నటువంటి పార్టీ నాయకులు, మిత్రులు, అభిమానులు, వచ్చినటువంటి అందరికీ కూడా నా నమస్కారాలు. చాలా సంతోషం. ఈరోజు సబ్స్టేషన్ ఇక్కడ మనం ప్రారంభించుకోవడం జరిగింది. ఇది ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాలకు అన్నిటికి కూడా ఉపయోగపడేటువంటి సబ్స్టేషన్. ఈ సబ్స్టేషన్ శాంక్షన్ చేయించడానికి అనేక రకాలుగా దీనికి పూర్తి సహాయ సహకారాలు అందించినటువంటి మన ఎస్సీ మూర్తి గారికి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుకోవాలి మనం. ఎందుకంటే ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ పరంగా, వాళ్ళ డిపార్ట్మెంట్ పరంగా ఏ చిన్న సమస్య అయినా ఆయనకి చెప్పడంతో వెంటనే స్పందించి మనకు అన్ని రకాలుగానే కూడా సహకరిస్తున్నటువంటి ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ నుంచి ఎస్సీ గారు. మొన్నే ఏడీ గారు రిటైర్ అయిపోతే ఆయన ప్లేస్లో ఏడీగా పేరండి శ్రీధర్ గారు ఏడీగా కూడా రావడం జరిగింది. రామచంద్రపురం డిఈ గారు. మనకి ఏది ఏమైనప్పటికీ పవర్ అనేటువంటిది, కరెంట్ అనేటువంటిది నిత్యావసర వస్తువు అయిపోయింది. మనిషికి భోజనం అనేటువంటిది ఎంత అవసరం, తాగడానికి నీళ్ళు ఎంత అవసరం, ఈరోజు ఉండే పరిస్థితుల్లో కరెంట్ అనేటువంటిది అంతకు మించినటువంటి అవసరంగా మారింది. రాబోయే రోజుల్లో మరింత ఎక్కువ అవసరాలు ఉండే ఏర్పడుతుంది. సమ్మర్ పెరుగుతుంది. ఈ కరెంటు సమ్మర్ పెరిగే కొలది మరి ప్రతి వాళ్ళు కూడా ఏసీలు అనేటువంటిది అతి సామాన్యమైనటువంటి వ్యక్తి కూడా ఆరోగ్యం విషయమై ఎండకు తట్టుకోలేక ఏసీలు వేసుకునేటువంటి పరిస్థితి ఉన్నారు. ఏసీలు వేసుకున్నప్పుడు ఆటోమేటిక్గా లోడు పెరుగుతుంది, వీళ్ళకి ఖర్చు. ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని మీరు ప్లాన్ చేసుకోవాల్సిందిగా మరి మీకు మనవి చేసుకుంటే ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్కి. అదేవిధంగా సమ్మర్లో ఎక్కడా కూడా పవర్ కట్ అనేటువంటిది లేకుండా చూసుకోవాలి. పైగా ఎలక్ట్రికల్ మీ నిబంధనల ప్రకారంగా, మీ బోర్డు నిబంధనల ప్రకారంగా సబ్స్టేషన్ ఉన్నటువంటి ఏరియాలో 24 గంటలు కరెంట్ ఇవ్వాలనేటువంటిది ఉంది. ఆ విధంగా 24 అవర్స్ కూడా ఈ గ్రామానికి కరెంట్ ఇచ్చేటువంటి ఏర్పాట్లు చేయాలనేటువంటిది. అదే 24 గంటలు 3 ఫేసే, 3 ఫేస్ కూడా 24 గంటలు ఇవ్వాలి. ఆ విధంగా సబ్స్టేషన్ ఉన్న ఊరికి 24 అవర్స్ ఇచ్చేటువంటి విధానం ఉంది. కాబట్టి అంటే ప్రస్తుతానికి కాలనీ అంతా కూడా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఇంకా తయారు కాలేదు. అవన్నీ వాళ్ళు కాపురాలు వచ్చి ఆ కనెక్షన్లు తీసుకుంటే చాలా డిమాండ్ పెరుగుతుంది మళ్ళీ మీకు అవన్నీ వచ్చేవాడికి. ఈ లోపల ఈ సబ్స్టేషన్ ద్వారా దాన్ని దృష్టిలో పెట్టి కట్టినటువంటి సబ్స్టేషనే. ఈ సబ్స్టేషన్కి 4 కోట్ల రూపాయలు ఖర్చు అయింది. ఇది కాకుండా ఈ కాలనీ అంతా కూడా ఎలక్ట్రిఫికేషన్ చేయడానికి 12 కాలనీలు ఉన్నాయి. ఈ 12 కాలనీలకు కూడా 7 కోట్ల రూపాయలు ఆ కాలనీలకు కూడా
డబ్బులు శాంక్షన్ అయ్యి వర్క్ చేయడానికి ఖర్చు అయినటువంటి విధానం. ఇది కాకుండా నియోజకవర్గంలో ఎక్కడైతే కండక్టర్ కానీ అదేవిధంగా లూజ్ స్పాన్ ఉన్న దగ్గర వైర్ మార్చడం కానీ ఎప్పుడు వేసినటువంటి కండక్టర్ మరి తుప్పు పట్టేసిన పరిస్థితుల్లో ఉన్న దగ్గర అక్కడ కండక్టర్ మార్చడానికి కానీ షార్ట్ ఫోల్స్ కొరసు ఫోల్స్ తీసేసి పెద్ద ఫోల్స్ వేయటానికి అసలు ఫోలే లేనటువంటి చోట్ల అవసరాన్ని పుచ్చుకొని మరి ఆ కాలనీలకి కరెంట్ ఫోల్స్ ఇవ్వటానికి ఇవన్నిటికి కూడా సుమారు ఈ సబ్స్టేషన్ తోటి కలుపుకొని చూసుకుంటే 5.5 కోట్లు 6 కోట్ల రూపాయలు శాంక్షన్ అయినటువంటి పరిస్థితి. ఈ సబ్స్టేషన్ ఖరీదే 4 కోట్ల రూపాయలు. ఇది కాకుండా ఇవన్నీ చెప్తుంటే ఆయన ఏదో పిచ్చి లెక్కలు మాట్లాడి పిచ్చి ఎక్కినట్టు జోగేశ్వరరావు మాట్లాడుతుంటారు. 5.5 కోట్లు శాంక్షన్ అయిందన్నారు కదా, సుమారు 5 కోట్లు శాంక్షన్ అయిందన్నారు కదా, ఎక్కడ అయింది ఏంటి మాకు లెక్కలు చెప్పండి. ఈయన ఏమన్నా ఆడేటరా? ఈయనకి లెక్కలు చెప్పడానికే ప్రజలకు చెప్తాం మేము లెక్కలు, ఈయనకి చెప్పాల్సిన పని లేదు. ఎవరైనా ఈయనకి చెప్పాలి మేము లెక్కలు. ఎక్కడెక్కడ ఇచ్చారు? ప్రతి ఊళ్ళోని ఫోల్స్ లేని దగ్గర ఫోల్స్ వేయటానికి కావాల్సినటువంటి ఫోల్స్ అన్నీ వస్తున్నాయి. ఇంకా రిక్వైర్మెంట్ చాలా ఉంది. అవన్నీ కూడా నేను 5 కోట్లు సుమారు ఖర్చు అయిందని చెప్తే శాంక్షన్ అయిందని చెప్పింది తప్పితే ఇంకా ఎక్కువే శాంక్షన్ అయింది. ఇవన్నీ చూసుకుంటేనే దీని మీద మీరు సమాధానం చెప్పాలి. అతను అడిగితే నేను చెప్పాల్సిన పని లేదు నాకు. ఎవరతను అతనికి ఎందుకు సమాధానం చెప్తాను నేను? ప్రజల జవాబుదారీగా ఉంటాం మేము. ఈ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ప్రజలకు జవాబుదారీ, కానీ ఇలాంటి రాజకీయ నాయకులకి రాజకీయ పార్టీలకి కాదు సమాధానం మేము చెప్పాల్సింది. మీరు ఏం చేశారనేటువంటి చూసి ఎప్పుడో కృష్ణార్జున చౌదరి గారు ఉండగా ఇచ్చినటువంటి కాలనీలు ఇందిరమ్మ కాలనీలు తర్వాత కొన్ని ఇళ్ళు మీరు కూడా శాంక్షన్ చేసి కట్టించారు. కరెంట్ లేకపోతే ఆ కాలనీలకు కరెంట్ వేయించినటువంటి పరిస్థితి ఇదే ఎస్సీ గారిని పట్టుకుని నేను అనేక రకాలైనటువంటి ప్రయత్నం చేసి వేములపల్లిలో ఉన్నటువంటి ఇందిరమ్మ కాలనీ కదా అది, ఆ ఇందిరమ్మ కాలనీకి కరెంట్ లేకపోతే కరెంట్ తెప్పించినటువంటి పరిస్థితి నేను చేశాను. సిగ్గు లేదా మీకు మాట్లాడటానికి? నిన్నటి దాకా మరి గవర్నమెంట్లో ఉన్నారు, మొన్నటి వరకే మీరు ఏ ప్రయత్నం చేశారు? మీరు ఏదో మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడి ఊరికే అవాకులు చవాకులు పేలితే ప్రజలు చూస్తూ ఊరుకోనకు సిద్ధంగా లేరనేటువంటిది కూడా మీరు అర్థం చేసుకోవాలనేటువంటిది మనం చేస్తూ మరి ఇంకా ఈ గ్రామానికి మా నియోజకవర్గానికి కపిలేశ్వరం మండలం కానీ ఈ మండలాల్లో ఉన్నటువంటి మేము ఏదైతే ఎలక్ట్రికల్ ఫోర్స్ రిక్వైర్మెంట్ ఇచ్చామో మీకు 7 గ్రామం ఒకటి అవన్నీ తొందరలో శాంక్షన్ చేయించి మొన్ననే కోరిమిల్లి కపిలేశ్వరం మండలం కోరిమిల్లి ఇవన్నీ ప్రయారిటీలో మీరు 7 ఒకటి కోరిమిల్లి ఒకటి ఇంకా ఏవైతే విలేజెస్ ఉన్నాయో ఈ విలేజెస్ అన్నిటికి కూడా ఈ పోల్స్ మార్చేటువంటి విషయం సమ్మర్ వస్తుంది కాబట్టి లో వోల్టేజ్ ఉన్నది. ఆ లో వోల్టేజ్లో ఉన్నటువంటి వాటికి ట్రాన్స్ఫార్మర్స్ పెట్టవలసినటువంటి పరిస్థితి మీకు అందరికీ మనవి చేస్తూ మీరు ఎంతగానో సహకరిస్తున్నారో భవిష్యత్తులో మరింత సహకారాన్ని మీరు అందివ్వాలని చెప్పేసి మీకు అందరికీ మనవి చేస్తూ ఇది రికార్డు స్థాయిలో అయితే శంకుస్థాపన చేసిన తర్వాత పని ఆగిపోయింది. సుమారు సీరియస్గా పనిచేయడం మొదలుపెట్టి ఒక 5 నెలలు 4 నెలలు 5 నెలల్లో కంప్లీట్ చేసినటువంటి పరిస్థితి. ఈ సబ్స్టేషనే కాకుండా సోమేశ్వరం కూడా మనం ఒకటి సబ్స్టేషన్ మనం ప్రారంభించుకోవడం జరిగింది. దీనికి మీ పూర్తి సహకారాలు అందిస్తున్నారు. భవిష్యత్తులో కూడా రాబోయేది సమ్మర్ కాబట్టి దానికి తగ్గటువంటి విధంగా మీరు ఒక ప్లానింగ్లో ఉండాలి. ప్రజలు ఎవ్వరూ కూడా ఇబ్బంది పడకుండా ఇప్పుడు రైతులకి సెకండ్ క్రాప్ పొట్ల మీద ఉన్న వ్యవసాయాలు దీన్ని కూడా దృష్టిలో పెట్టుకుని వాటర్ విషయంలో కూడా మీరు కేర్ తీసుకోవాలనేటువంటిది మీకు అందరికీ మనవి చేస్తూ మరి ఈ కార్యక్రమాన్ని ఇంత దిగ్విజయంగా పూర్తి చేసినటువంటి మీ డిపార్ట్మెంట్కి మరొకసారి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఎస్సీ గారు మాట్లాడు. KV/11 KV వేములపల్లి సబ్స్టేషన్ ప్రారంభోత్సవానికి విచ్చేసిన గౌరవ ఎమ్మెల్సీ గారికి అలాగే ఈ కార్యక్రమం ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా ఏపీఈపీడీసీఎల్ రాజమహేంద్రవరం సర్కిల్ తరఫున నా నమస్కారములు. యాక్చువల్గా ఈ కాలనీకి సబ్స్టేషన్ కట్టవలసిన అవసరం లేదు. మామూలుగా పక్కన చాలా లైన్లు ఉంటాయి, ఆ లైన్ల మీద ఇచ్చేస్తాం మామూలుగా. కానీ మన ప్రభుత్వం కానీ మా డిపార్ట్మెంట్ ఆలోచన కానీ కొత్త సబ్స్టేషన్ ఏర్పాటు చేయాలి. ఎక్కడో సబ్స్టేషన్ నుంచి లైన్లు వస్తే వాళ్ళకి లో వోల్టేజ్ ప్రాబ్లం ఉంటుంది, అలాగే అంతరాయాలు ఎక్కువ ఉంటాయి. ప్రతి ఏరియాలో కూడా ఒక సబ్స్టేషను
జగనన్న కాలనీస్లో ఒక సబ్స్టేషన్ కడితే వాళ్ళకి నాణ్యమైన విద్యుత్తు, నిరంతరమైన విద్యుత్తు వస్తుందన్న ఆలోచన మీద 4 కోట్ల రూపాయలు ఖర్చు అయినా కానీ ప్రతి కాలనీలో కూడా మనం ఈ జిల్లాలో ఆల్రెడీ 27 సబ్స్టేషన్ ఛార్జ్ చేసుకున్నాం జగనన్న హౌసింగ్ కాలనీలో. ఇంకా 4 నిర్మాణంలో ఉన్నాయి. ఈ కోడ్ వచ్చి లోపలనే లేకపోతే ఈ నెలలోనే మ్యాక్సిమం అన్నీ కూడా కంప్లీట్ అవుతాయి. మనం ఇక్కడ జగనన్న హౌసింగ్ కాలనీల్లో 558 ఆల్రెడీ కాలనీలన్నిటికీ విద్యుదీకరణ చేసాం. అందులో ముందు పెద్ద కాలనీ అనేది కొమరగిరి, మన కాకినాడ దగ్గర ఉన్నది కొమరగిరి, వెలుగుబంద. తర్వాత మూడోది ఇదే పెద్దది. మూడిట్లో కల్లా ఇదే పెద్దది. 8,000 సర్వీసులు ఉన్నాయి ఇక్కడ, ఇల్లు ఉన్నాయి, 8,000 ఇల్లు ఉన్నాయి. మూడోది ఇది జిల్లాలో, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఇది 3వ పెద్ద కాలనీ. 12 కాలనీలు ఉన్నాయి ఇక్కడ. అందుకని ప్రత్యేకంగా మనం ఆ పక్కా లైన్ల మీద కలపకుండా ఇక్కడ ప్రత్యేకంగా ఒక సబ్స్టేషన్ కట్టి మరి అందరికి కూడా నాణ్యమైన నిరంతరమైన విద్యుత్ ఇవ్వాలనేది డిపార్ట్మెంట్ ఒక లక్ష్యం. అలాగే ఒక సబ్స్టేషన్ ఒక ప్రాంతంలో వచ్చిందంటే రూపురేపలే మారిపోతాయి. అక్కడ మంచి ఇండస్ట్రీస్ వస్తాయి. ఎందుకంటే నాణ్యమైన విద్యుత్ ఉంటుంది, లో వోల్టేజ్ ఉండదు, నిరంతరమైన విద్యుత్ ఉంటుంది. అలాగే 3 ఫేజ్ ఈ కాలనీ చుట్టుపక్కలన్నీ కూడా సబ్స్టేషన్ ఏరియాలో అంతా కూడా 24 అవర్స్ 3 ఫేజ్ వస్తుంది. దానివల్ల ఇండస్ట్రీస్ కూడా బాగా గ్రోత్ ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా మీ అందరికి కూడా రాబోయే కాలంలో మెరుగైన విద్యుత్తు తప్పకుండా వస్తుంది. అలాగే ఎమ్మెల్సీగా చెప్పినట్టుగా మేము సెప్టెంబర్ నెల నుంచి కూడా ఈ సమ్మర్ ఏదైతే ఉందో సమ్మర్కి యాక్షన్ ప్లాన్ మీద ఉన్నాము. లైన్స్ మెయింటెనెన్స్ కానీ, 33 కేబుల్ లైన్ కానీ, సబ్స్టేషన్ మెయింటెనెన్స్ కానీ, 11 కేబుల్ కానీ, డిటిఆర్లు కానీ చాలా డిటిఆర్లు పెట్టాం. ఆల్మోస్ట్ 20 కోట్ల రూపాయల పైనే రకరకాల స్కీముల్లో ఇంప్రూవ్మెంట్ చేస్తాం. అలాగే సమ్మర్కి ఏ విధమైన ఇబ్బంది లేకుండా ఎవరికి లో వోల్టేజ్ కానీ తర్వాత విద్యుత్ అంతరాయాలు కూడా లేకుండా చూడటానికి సెప్టెంబర్ నెల నుంచే మేమంతా ప్రణాళిక పెట్టుకున్నాం. నిరంతరం పనిచేస్తానున్నాం. ప్రతి ఫ్రైడే ఆల్మోస్ట్ పనిచేస్తానున్నాం. ఇప్పుడు ఎగ్జామ్స్ కాబట్టి మార్నింగ్ మనకి ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ 10th క్లాస్ ఈ నెల అంతా ఉన్నాయి కాబట్టి వాళ్ళకి కూడా ఇంటరప్షన్ ఉండకూడదు కాబట్టి చూసుకుంటూ జాగ్రత్తగా మనం వర్క్ చేస్తున్నాం. ప్రతిరోజు ఎక్కడో చోట పని జరుగుతూనే ఉంటుంది. ఎక్కడ కూడా సమ్మర్కి ఎట్టి పరిస్థితుల్లో ఎక్కడ కూడా లో వోల్టేజ్ కానీ ఇవి కానీ లేకుండా చూస్తాం. అలాగే ఎమ్మెల్సీగా చెప్పినట్టుగా ఈ పంటలు కూడా ఎక్కడ కూడా దెబ్బతినకుండా అవసరమైతే ఇంకా ఎక్కువ విద్యుత్ ఇస్తాం. ఎవరికి ఏం ప్రాబ్లం లేకుండా మేము అన్నీ చూస్తాం. డిపార్ట్మెంట్ పరంగా మేమంతా తప్పకుండా చేస్తాం. మీ అందరికీ ఏవైతే ఉన్నాయో ఇప్పుడు ఆల్రెడీ ప్రమాదంగా ఉన్న నేను ఎంతో చెప్పాను. ఇంటర్మీడియట్ పోల్స్ కానీ, లూజ్ ప్యాన్స్ కానీ, బాటమ్ రెస్టర్ ఆల్రెడీ వచ్చి ఉన్నాయి. వర్కులు చేస్తున్నారు. ట్రాన్స్ఫార్మర్ కూడా పెడుతున్నారు. అన్నీ వరుసనే అంటే పోల్స్ కూడా చాలా డిమాండ్ ఎక్కువ ఉంది. చాలా ట్రాన్స్పోర్టేషన్ అది కూడా అవుతున్నాయి. వరుసనే అన్నీ చేసుకుంటూ వస్తున్నాం. తప్పకుండా అన్నీ కూడా మేము ఫుల్ఫిల్ చేస్తామని నేను తెలియజేసుకుంటున్నాను. తర్వాత ఏడిద గ్రామం ఒకటి, ద్వారపూడి ఒకటి, 2-3 ప్లేసుల్లో ఈ హై టెన్షన్ వైర్లు వెళ్ళినాయి. అవి షిఫ్టింగ్కి మనం మార్చాలని చెప్పేసి మీ సిఎండి గారికి, మంత్రి గారికి కూడా లెటర్ పెట్టడం జరిగింది. దాన్ని కూడా కొంచెం పరిశుద్ధి చేయవలసిందిగా కోరుతాను. ఎందుకంటే ఇల్లు కట్టుకున్నారు వాళ్ళందరూ. ఆ ఇల్లు తీసేయడం అనేటువంటి సాధ్యమయ్యేది కాదు. అంటే లైన్ కింద ఇల్లు కట్టుకున్నప్పటికీ ఇల్లు మీద నుంచి లైన్ లేదు. లైన్ వెళ్ళిన తర్వాత ఇల్లు కట్టుకున్నారు కాబట్టి ఇది ప్రభుత్వం కాబట్టి ఏదో రకంగా అంత ఖర్చు వాళ్ళు పెట్టుకునేటువంటి పరిస్థితి ఉండదు. కాబట్టి అవి కూడా మీరు కార్పొరేట్ ఆఫీస్లో పర్సూ చేసి తొందరగా ఆ 2 లైన్లు కూడా మార్చేటువంటి దానికి ప్రయత్నం చేయవలసిందిగా మిమ్మల్ని కోరుతున్నాను.